హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ మనం చాలా ఈజీగా చేసుకునే బ్రింజాల్ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవన్నీ మన తవా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్న శనగపిండి, ధనియా జీలకర్ర పౌడర్, కారం, పసుపు, ఉప్పు, బియ్యపిండి, ఇంగువ, కసూరి మేతి, తర్వాత ఆమ్చూర్ పౌడర్. ఇవన్నీ ఈ క్వాంటిటీస్ నాకు సరిపోతాయి. డిపెండింగ్ అపాన్ యువర్ టేస్ట్, అంటే మీ సాల్ట్ ఇంకా కారం లెవెల్ బట్టి మీరు పెంచుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక బ్రింజాల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మనం ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఎలా అంటే అన్నీ బాగా కలిసిపోయి కోట్ చేస్తున్నప్పుడు లైక్ ఒకచోట ఉప్పు ఉండిపోయి అలా కాకుండా నీట్గా ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఆ బ్రింజాల్ పీసెస్ని బాగా ఈ పౌడర్తో కోట్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని కోట్ చేసుకున్నాక, అంటే నేను ఇప్పుడు తీసుకున్న పౌడర్ నాకు ఒక బ్రింజాల్కి కరెక్ట్గా సరిపోయింది. సో మనం ఈ రెసిపీ మనకి కార్తీక మాసంలో లైక్ కొన్ని రోజుల్లో మనం ఉల్లిపాయ వెల్లుల్లి తినని రోజుల్లో ఈ రెసిపీ మనకు బాగా యూస్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇదే చేస్తాను. సాంబార్ రైస్తో కానీ లేకపోతే చారుతో కానీ భలే అనిపిస్తుంది. సో ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని దాని మీద నూనె వేసుకొని నూనె వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రింజాల్ స్లైసెస్, కోటెడ్ బ్రింజాల్ స్లైసెస్ అన్నీ నీట్గా ఆ ప్యాన్ మీద సర్దిసుకోండి. ఇలా ఒక బ్యాచ్కి ఎన్ని వస్తే అన్ని పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ మనం ఆయిల్ పోసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఫ్రైయింగ్ టైం వచ్చి వన్ సైడ్ 5 to 6 minutes సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఎన్ని పడితే అన్ని ఫస్ట్ బ్యాచ్లో పెట్టుకొని నెక్స్ట్ రిమైనింగ్వి మళ్ళీ వేపుకోవచ్చు అనమాట. ఇలా అన్ని బ్రింజాల్స్ ప్లేస్ చేసుకున్నాక మూత పెట్టుకున్నారు కదా, సో బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వైపు ఫ్లిప్ చేసుకుందాం. 5 to 6 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వైపు ఫ్లిప్ చేసుకొని సేమ్ ఫ్లిప్ చేసుకున్నాక కూడా ఇంకో 5 to 6 minutes ఈసారి మూత పెట్టాల్సిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకోండి. మనకు కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది. అలా చేసుకోవడం వల్ల చూసారా, మీడియం ఫ్లేమ్లో 5 to 6 minutesకి ఇది చాలా ఈవెన్గా కుక్ అయ్యి మనకి ఎక్కడ మాడకుండా నీట్గా వస్తుంది అనమాట. ఈ డిష్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.